నకిలీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 6గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 56 లక్షల నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రిని సీజ్ చేసినట్టు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పూర్తి వివరాలు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఈ నెల 13వ తేదీన బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి ఓ కారులోని వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా కారులో రూ. 30 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడగా అందులోని 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాల్, కొలవార్ కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాజగోపాల్ కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరాతో కలిసి నకిలీ నోట్లు తయారు చేసేందుకు పెట్టుబడి పెట్టి తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో ముఠా ఏర్పాటు చేశారు. బోయిన్పల్లిలోని అంటిలియా అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ ను నెలకు రూ. 1,00,000 చొప్పున అద్దె చెల్లిస్తూ తీసుకున్నారు. అందులోనే నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్నారు. మొత్తం రూ. 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీని తయారు చేశారు. అందులో నుంచి రూ. 3 లక్షల నకిలీ కరెన్సీని బిచ్చుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేష్ గౌడ్కు చలామణి నిమిత్తం ఇచ్చారు. వారు నకిలీ కరెన్సీని చలామణి చేయడంతో 13వ తేదీన రాజగోపాల్ మరో 30 లక్షల నకిలీ కరెన్సీని తీసుకువచ్చి కిరణ్ కుమార్, రమేష్ గౌడ్కు ఇచ్చారు. ముగ్గురు కలిసి కారులో వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు అంటిలియా అపార్ట్మెంట్కు వెళ్లి రూ. 26,90,000 విలువైన రూ. 500 నోట్ల నకిలీ కరెన్సీ, నకిలీ నోట్ల తయారీకి వినియోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. అదే బాగుంది. మనం ఐడియాలు చెప్పే ఇది ముందుకు జరిగి కింద జరగాల, ముందుకు జరగాల. ఈ టేబుల్ అవతలకి జరిగితే అదే బాగుంది. మనం ఐడియాలు చెప్పే